బిజినెస్ మ్యాన్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, నా ఫేవరెట్ డైలాగ్ అనమాట. అందులో మహేష్ బాబు అంటాడు, అందరు అంటారు మనుషులు శాశ్వతం డబ్బులు శాశ్వతం కాదని, కానీ ఇక్కడ మనుషులు చచ్చిపోతున్నారు తప్ప డబ్బు చచ్చిపోవట్లేదు అని చెప్పేసి ఒక డైలాగ్ అంటాడు. అది నా ఫేవరెట్ డైలాగ్. ఎందుకంటే ఈరోజు నువ్వు కష్టపడి ఒక ₹1 కోటి సంపాదించావు అనుకో, నువ్వు ఏదో రోజు చచ్చిపోతావు. ఏదో రోజు నీ యొక్క టైం వచ్చినప్పుడు నువ్వు ఖచ్చితంగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతావు. కానీ నువ్వు నీ అకౌంట్లో దాస్తో చూసావో ₹1 కోటి అయిపోవు. అయితే నీ పిల్లలు కానీ నీ మనవళ్ళు కానీ ఆ డబ్బు తింటారు. సింపుల్గా చెప్పాలంటే నువ్వు కష్టపడి ఒక అపార్ట్మెంట్ కొన్నావు, అపార్ట్మెంట్ నుంచి నీకు 20,000 రెంట్ అనేది వస్తుంది ఎవ్రీ మంత్. సో ఏదో రోజు నీ టైం అయిపోయిన తర్వాత నువ్వు చనిపోయావు. చనిపోయిన తర్వాత పొద్దున అపార్ట్మెంట్ నీ పిల్లల నుంచి నీ మనవళ్ళకి వెళ్ళింది. సో నీ మనవళ్ళు చూస్తుంటారు అన్నమాట, మధ్యాహ్నం మంచి ఎండ టైంలోని డెలివరీ బాయ్స్ కష్టపడుతూ ఉంటారు. సో వీళ్ళు ఎంత కష్టపడుతున్నారు కదా, ఎండలో వీళ్ళకి శాలరీ ఎంత వస్తుంది అంటే ఒక ₹10,000 వస్తుంది. సో మీ మనవళ్ళకి మాత్రం మంత్లీ ఇంట్లో కూర్చుంటే ₹20,000 వస్తుంది ఆ ఒక్క అపార్ట్మెంట్ హౌస్ రెంట్స్ నుంచి. సో ఆ రోజు వాళ్ళు రియలైజ్ అవుతారు, మా తాతగారు ఆ రోజు ఆ అపార్ట్మెంట్ కొనడం వల్లే ఈరోజు మేము ఇంత హ్యాపీగా ఉన్నామని. సో నేను ఇక్కడ చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, లైఫ్లో ఎప్పుడు కూడా మనం సంపాదించింది పాడవదు. నువ్వు ఇక్కడ శాశ్వతంగా ఉండకపోవచ్చు, కానీ నువ్వు సంపాదించింది ఎప్పుడు కూడా ఇక్కడ నీకు శాశ్వతంగానే ఉంటుంది. నీ పిల్లలు, నీ నెక్స్ట్ జనరేషన్స్ని అది నేను కాపాడుతుంది. ఇక్కడ ఎప్పుడు కూడా ఇక్కడ మనుషులు శాశ్వతం కాదు, కానీ డబ్బు ఆస్తులు శాశ్వతమే. వీడియో నచ్చితే ఒక లైక్ చేయి. ఇలాంటి వీడియోస్ కోసం ఫాలో చేసుకో.